Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. Today, I want to discuss the important accounting terms which are frequently used in accounting. The next one is liability. Liability refers to the debts or amounts which are payable to others or outsiders. సో మనం ఇతరులకు ఏమన్నా పే చేయాల్సిన అవసరం ఉంటే వాటిని మనం లైబిలిటీస్గా తీసుకోవచ్చు. సో దట్ మీన్స్ టోటల్ లైబిలిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, ఇన్సైడ్ లైబిలిటీ అండ్ అవుట్ సైడ్ లైబిలిటీస్. ఇన్సైడ్ లైబిలిటీస్ నథింగ్ బట్ ద అమౌంట్ పేయబుల్ టు ప్రొప్రైటర్కి మనం పే చేయాల్సిన మొత్తాన్ని మనం ఇన్సైడ్ లైబిలిటీగా తీసుకున్నాం. అవుట్ సైడ్ లైబిలిటీ మీన్స్ ద అమౌంట్ పేయబుల్ టు అదర్స్ అదర్ దాన్ ప్రొప్రైటర్. సో లైబిలిటీ స్టాండ్స్ ఫర్ ఓన్లీ అవుట్ సైడర్స్ ఇన్ అకౌంటింగ్. The next one is expense. It is the amount spent in conducting the business activities known as an expense. సో డే టు డే బిజినెస్ మనం రన్ చేయడానికి పెట్టే ఖర్చుని ఏమని పిలుస్తామంటే ఎక్స్పెన్స్. సో దిస్ ఎక్స్పెన్స్ ఆర్ ఎక్స్పెండిచర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. దే ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నెంబర్ టూ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. What is the meaning of capital expenditure? Capital expenditure means the amount incurred for acquiring or improving the fixed assets, the benefit of which is expected to be received over a number of years in future. That means the amount invested in fixed assets is known as capital expenditure, the benefit of which is received more than 1 year. For example, land and building konnam, machinery konnam, vehicles konnam, furniture konnam, these are the assets. ఈ అసెట్స్ వచ్చేసి ఫ్యూచర్లో చాలా కాలం వాడతాం కాబట్టి దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తాం. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీన్స్ ద అమౌంట్ ఇంకర్డ్ ఓన్లీ ఫర్ వన్ అకౌంటింగ్ పీరియడ్, ద ఫుల్ బెనిఫిట్ ఆఫ్ విచ్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ దట్ ఇయర్ ఆర్ దట్ పీరియడ్. దట్ మీన్స్ ఇఫ్ ద బెనిఫిట్ ఆఫ్ అన్ ఎక్స్పెండిచర్ ఈజ్ లిమిటెడ్ టు 1 year, ఇట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెన్సెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సాలరీస్, రెంట్, రిపేర్, స్టేషనరీ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ హియర్, మీరు ఏదైనా ఖర్చు పెట్టండి, ఆ ఖర్చు పెట్టడం ద్వారా మనం పొందే బెనిఫిట్ విత్ ఇన్ 1 year కానీ అయిపోతే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, అదే బెనిఫిట్ మోర్ దెన్ 1 year పొందినట్లయితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ అండి. సో డిప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ it is the permanent and gradual decrease in the value of asset due to use. ఒక అసెట్ని వాడుతూ ఉన్నప్పుడు దాని వాల్యూ క్రమేణా తగ్గుతుంది. ఆ తగ్గిపోయే వాల్యూని మనం డిప్రిసియేషన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ వచ్చేసి ఒక స్కూటర్ లేదా ఒక వెహికల్, 2-wheeler వెహికల్ ఒకటి కొన్నాడు ఒక 1 lakh పెట్టి. 1 year వాడాడు. 1 year తర్వాత దాని వాల్యూ సపోజ్ 90,000 అనుకుంటే, అంటే 1 lakh నుంచి 1 lakh బిగినింగ్లో కొన్నాడు, దాన్ని 90,000 అనుకుంటే ఆ 10,000 వచ్చేసి డిప్రిసియేషన్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వేజెస్. ద అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు ద వర్కర్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్ ఆర్ కాల్డ్ వేజెస్. అంటే పేమెంట్స్ మేడ్ టు ద వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ నోన్ యాజ్ వేజెస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ సాలరీస్. ఇట్ ఈస్ ద రెమ్యునరేషన్ to the office staff and managers for work performed by them. సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ వేజెస్ అండ్ శాలరీస్ అని చెప్తే, శాలరీస్ అనేది వైట్ కాలర్ జాబ్స్కి పే చేసినట్టయితే శాలరీస్ అని, బ్లూ కాలర్ జాబ్స్ పే చేసినట్టయితే మనం దాన్ని వేజెస్గా తీసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సూరెన్స్. సో ఇట్ ఈస్ ద అమౌంట్ or premium paid to the insurance company against the risk in respect of goods or assets. It is an expense. Next one is closing stock. The unsold stock at the end of the year is known as closing stock. It is an asset. For example, ఇయర్లో మనం 1 lakh గూడ్స్ కొన్నాం. ఈ 1 lakhలో 80,000 పార్ట్ అని అమ్మాం, మిగిలిన 20,000 అమ్మలేదు కాబట్టి ఆ స్టాక్ని మనం క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ద స్టాక్ విచ్ రిమైన్స్ అన్సోల్డ్ యాజ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్. ఇదే క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్ అమ్ముతాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ దాన్ని ఓపెనింగ్ స్టాక్గా తీసుకుందాం. సో ఓపెనింగ్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ద స్టాక్ విచ్ అపియర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ ఓపెనింగ్ స్టాక్.
Next one, assets. Already told you, assets refers to any properties or things which are owned by a business concern. Assets can be classified into so many types: fixed assets, current assets, tangible assets, intangible assets, fictitious assets, wasting assets, liquid assets, contingent assets. సో ఈటల్లో మనం జస్ట్ ఫస్ట్ ఫోర్ గురించే మాట్లాడదాం. ఫర్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్. ఆల్రెడీ ఇందాకే మాట్లాడేసాం దాన్ని. సో ఫిక్స్డ్ అసెట్స్ మీన్స్ those assets which are acquired not for the purpose of sale but are used in the business for the purpose of production of goods or services. So that means they are used for income generation. Next one is current assets. So current assets are those assets which are converted into cash within a period of 1 year. విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. ఏ అసెట్స్ని అయితే విత్ ఇన్ 1 yearలో మనం క్యాష్గా మారాలి లేదా మార్చాలని కోరుకుంటామో లేదా మారుతుందో వాటిని మనం కరెంట్ అసెట్స్ అనే పదం తీసుకున్నాం. అంటే కరెంట్ అసెట్స్ అనగానే ఫుల్ 1 year అని మీనింగ్ కాదు, ఫ్రమ్ 0 days to 365 days. ఏ అసెట్ అయితే విత్ ఇన్ 1 yearలో క్యాష్గా మారుతుందో ఆ అసెట్ని మనం కరెంట్ అసెట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, నెక్స్ట్ డెటార్స్, క్లోజింగ్ స్టాక్, prepaid expenses, outstanding incomes, marketable investments, short term loans given, etc. etc. సో దీని టైం వచ్చేసి మనకి 0 days to 365 days. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఆల్రెడీ మనకి అది క్యాష్లో ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాష్ అట్ బ్యాంక్ గురించి చెప్పాలంటే జనరల్గా మనం 1 or 2 hours బ్యాంక్ వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డెటార్స్ మన గూడ్స్ క్రెడిట్ అమ్మినప్పుడు మ్యాక్సిమం టైం వాళ్ళకి ఇచ్చేది విత్ ఇన్ 1 or 2 months పే చేయాలని మనం కోరుకుంటాం. ఇలా ఏ అసెట్ అయితే త్వరగా మీరు క్యాష్లోకి మారాలి అని కోరుకుంటారు అలాంటి అసెట్స్ని వచ్చేసి మనం కరెంట్ అసెట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టాంజిబుల్ అసెట్స్. ద అసెట్స్ విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్ ఆర్ నోన్ యాజ్ టాంజిబుల్ అసెట్. ఏ అసెట్ అయితే మీరు చూడగలరు, తాకగలరో వాటిని మనం టాంజిబుల్ అసెట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్స్, ఫర్నిచర్, ఎట్సెట్రా. నెక్స్ట్ వన్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఇంటాంజిబుల్ అసెట్స్ మీన్స్ ద అసెట్స్ విచ్ కెనాట్ బి సీన్ అండ్ టచ్. ఏ అసెట్ని అయితే మీరు చూడలేరో, తాకలేరో దాన్ని ఏమని పిలుస్తామంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అని. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి గుడ్ విల్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ నేమ్ ఆర్ రెప్యుటేషన్ ఇన్ ద మార్కెట్. ఇట్ కెనాట్ బి సీన్ అండ్ టచ్. Similarly, patents, trademarks, copyright, franchise, etc. So these are the intangible assets. Okay. Next one is carriage. So carriage is nothing but transport charges incurred. So this carriage can be classified into 3 types. The first one is carriage inwards, carriage outwards, and carriage incurred on asset purchases. So దాని కింద ఫస్ట్ వన్ చూద్దాం. Carriage inwards means the transport charges incurred on purchase of గూడ్స్ మనం కొని దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేసినట్టే దాన్ని క్యారేజ్ అని, ఇది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్ మీన్స్ ద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆన్ గూడ్స్ సోల్డ్. గూడ్స్ మనం అమ్మిన తర్వాత ఒకవేళ మనం దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం వస్తే దాన్ని క్యారేజ్ అవుట్వర్డ్స్ అని. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పెన్స్ ఫర్ అస్. నెక్స్ట్ అదేవిధంగా క్యారేజ్ ఆన్ అసెట్స్ పర్చేజెస్. దట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇంకర్డ్ ఆన్ అసెట్ పర్చేజ్ లేదా పర్చేజ్ ఆఫ్ అసెట్స్. ఒక అసెట్ని మనం కొన్నప్పుడు దాన్ని మన బిజినెస్ ప్లేస్కి తీసుకురావడానికి పే చేసే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని క్యారేజ్ అని ఇక్కడ తీసుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ అన్ అసెట్. అసెట్ విషయంలో మీరు అసెట్ కొన్న దగ్గర నుంచి మన దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఇన్స్టాల్ చేసేంత వరకు, యూజ్ చేసేంత వరకు ఏ ఖర్చు పెట్టినా కూడా దాన్ని అసెట్గా తీసుకోవాలి, ఎక్స్పెన్స్గా తీసుకోకూడదు. అంటే క్యారేజ్ ఇన్వర్డ్ మనకి ఎక్స్పెన్స్ అవుతుంది, క్యారేజ్ అవుట్వర్డ్ మాత్రం ఎక్స్పెన్స్ అవుతుంది. క్యారేజ్ ఇంకర్డ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ అసెట్ మాత్రం వచ్చేసి అసెట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, లయబిలిటీస్. ఆల్రెడీ టోల్డ్ యూ ద డెట్స్ విచ్ ఆర్ పేయబుల్ టు అదర్స్ నోన్ యాజ్ లయబిలిటీస్ అనుకున్నాం. లయబిలిటీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. They are, first one is current liabilities, second one is long term liabilities. Current liabilities means the liabilities which are payable within a period of 1 year or one accounting cycle. So best examples are sundry creditors, bills payable, bank overdraft, short term liabilities, outstanding expenses, etc. సో ఇవి మనం పే చేసే టైం వచ్చేసి మ్యాక్సిమం 1 year లోపే వీటిని పే చేయాలి, కాబట్టి దీన్ని కరెంట్ లయబిలిటీస్ అని.
Next one is long-term liabilities. Long-term liabilities means the liabilities which are payable in more than one accounting period. సో మనం తీసుకున్న అప్పుని మోర్ దెన్ వన్ అకౌంటింగ్ పీరియడ్ తర్వాత పే చేసినట్టయితే వాటిని లాంగ్ టర్మ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మార్టిగేజ్ లోన్స్ లేదా లోన్ ఫ్రమ్ బ్యాంక్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఎట్సెట్రా. దీస్ ఆర్ ద accounting terms which are frequently used in accounting. Okay. The next one is, what are the examples for expenses, incomes, assets and liabilities అండి. అకౌంటింగ్లో ఈ 4 పదాల చుట్టూని మనం తిరుగుతుంటాం. ఆ కన్సర్న్ ఐటమ్ అది ఎక్స్పెన్స్ అన్న అయి ఉండాలి, ఇన్కమ్ అన్న అయి ఉండాలి, అసెట్స్ అన్న అయి ఉండాలి, లైబిలిటీస్ అయి ఉండాలి. దీనికి ఒక్కొక్కదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్స్పెన్స్కి కొన్ని లిస్ట్ ఇస్తాను, ఇన్కమ్స్ కొన్ని లిస్ట్ ఇస్తాను, అసెట్స్కి కొన్ని లిస్ట్ ఇస్తాను, లైబిలిటీస్ కొన్ని లిస్ట్ ఇస్తాను. ఈ లిస్ట్ని ఒక్కసారి రివైజ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ ఎక్స్పెన్సెస్గా తీసుకుంటున్నాం. వాట్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్పెన్సెస్? వన్ బై వన్ తీసుకున్నాం. పర్చేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్, carriage outwards, next freight, salaries, rent, postage and telegrams, printing and stationery, audit fees, legal expenses, bank charges, general expenses, advertisement, discount allowed, commission paid, traveling expenses, repairs, depreciation, interest on loans, charities, coal, gas and water, wages, power, electricity charges, lighting and heating, rent rates and taxes, cartage, carriage on purchases, factory insurance, packing charges, trade expenses, office expenses, sundry expenses, sales returns, miscellaneous expenses, interest on loans, etc. etc. So these are the best examples for expenses. Next, అదే విధంగా వచ్చేసి what are the examples for incomes? ఇది కూడా లిస్ట్ ఇస్తాను. ఫస్ట్ వన్ సేల్స్, నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, పర్చేజెస్ రిటర్న్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. చాలండి, ఎనఫ్. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అసెట్స్ చూద్దామండి. అసెట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, ఇన్వెస్ట్మెంట్స్, డెటార్స్, క్లోజింగ్ స్టాక్, లోన్స్ గివెన్, లూజ్ టూల్స్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, గుడ్ విల్, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, లీజ్ హోల్డ్ ప్రాపర్టీ, వెహికల్స్. చాలు ఎగ్జాంపుల్స్. అదేవిధంగా లైబిలిటీస్కి ఎగ్జాంపుల్ కొన్ని తీసుకున్నాం. వాటిల్లో ఫస్ట్ వన్ సన్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, లోన్స్ టేకెన్, క్యాపిటల్ ఎట్సెట్రా. సో క్యాపిటల్ ఈజ్ ద లైబిలిటీ. ఎందుకంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్పిందంటే, సో బిజినెస్ ఫోమ్ వేరు, దాని ప్రొపరేటర్ వేరు. ట్రాన్సాక్షన్ బుక్స్లో రాసేటప్పుడు మన ఫోమ్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ పర్చేజ్డ్, రియల్గా కొనేది ప్రొపరేటర్ అయినప్పటికీ మన ప్రొపరేటర్ కొన్నట్టుగా అనుకోకూడదు, ఫోమే కొన్నట్టు అనుకోవాలి. ప్రొపరేటర్ కెన్ బి టేకెన్ యాజ్ అవుట్ సైడ్ పర్సన్. సో క్యాపిటల్ వాడు ఇన్వెస్ట్ చేసినప్పటికీ మనం అలా అనుకోకుండా వీఆర్ బారోయింగ్, వీఆర్ టేకింగ్ దట్ మచ్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ అవర్ ప్రొపరేటర్. సో ప్రొపరేటర్ నుంచి ఫోమ్ అప్పు తెచ్చుకుంది అనుకోవాలి, ఫ్యూచర్లో మనం అతనికి ఇవ్వాలి. కాబట్టి మన క్యాపిటల్ ఈజ్ ద లైబిలిటీ. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లేకపోతే రియలీ స్పీకింగ్ దెర్ ఈజ్ నో అకౌంటింగ్ అండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.